గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. వైష్ణవి భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలతో నమస్కారం. మనకు 2026 మార్చి నెల 19వ తారీఖు గురువారం రోజున ఉగాది పండుగ వచ్చింది. ఈ ఉగాది పండుగ రోజునే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. ప్రతి ఉగాది పండుగ రోజున ప్రారంభమయ్యేటువంటి తెలుగు సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉండటం జరుగుతుంది. ఈ రకంగా మనకు 60 తెలుగు పేర్లు ఉన్నాయి. ప్రభవ నుంచి అక్షయ వరకు తెలుగు సంవత్సరాలకు 60 తెలుగు పేర్లు మన పెద్దలు పెట్టడం జరిగింది. ఈ నూతన తెలుగు సంవత్సరం ఈ 2026 మార్చి 19వ తారీఖు గురువారం వస్తున్నటువంటి ఈ తెలుగు సంవత్సరానికి శ్రీ పరాభవ నామ సంవత్సరం అని పేరు పెట్టడం జరిగింది. పరాభవ నామము అంటే ఓటమి, పరాజయము, అపజయము అనే అర్థం. అనగా ఈ సంవత్సరం ఎక్కువగా జనాలకు అపజయాలు, ఓటములు రావడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకు కానీ, రైతులకు కానీ, వ్యాపారవేత్తలకు కానీ, మనుషులకు కానీ. అయితే ఈ ఓటమి అనేటువంటిది మనం ఈ రకంగా సాధారణమైనటువంటి అర్థాన్ని స్వీకరించకుండా మనలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, మనలో శత్రువులు, అంతఃశత్రువులు ఎవరైతే ఉన్నారో, ఈ అరిషడ్ వర్గాలు అని మన పెద్దలు చెప్పినటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, ఆశ్చర్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ అత్యాశ, కోపము, అహంకారము, అసూయ, ద్వేషము, ఇటువంటి ఈ అంతఃశత్రువులు ఆరింటి మీద మనము వాటిని ఓడించి విజయం సాధించాలి. అనగా మనం నీతిగా, నిజాయితీగా, నిగర్వంగా బతకాలి, మంచిగా బతకాలి. అలా బతికితే ఈ సంవత్సరం మరింతగా మంచి ఫలితాన్ని ఇస్తుంది అని దీనికి ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి అర్థాన్ని మన పెద్దలు చెప్పడం వల్ల ఈ పరాభవనామ సంవత్సరానికి ఆ భావాన్ని మనం స్వీకరించాలి. ఇక ఈ సంవత్సరం, ఈ నూతన తెలుగు సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో దేవగురువు అయినటువంటి గురువు బృహస్పతి జూన్ 2వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. కర్కాటక సంక్రమణం జరుగుతుంది గురువు జూన్ 2 నుంచి. అందుకే మనకు యమునా నదికి పుష్కరాలు కూడా రావడం జరిగింది. ఇక కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మకర, కుంభరాశులకు అధిపతి అయినటువంటి ఈ శని భగవానుడు ఈ సంవత్సరం అంతా మీనరాశిలోనే సంచారం కొనసాగిస్తాడు. ఈ తెలుగు సంవత్సరం పూర్తిగా కూడా ఈ పరాభవ సంవత్సరం అంతా కూడా. అలాగే ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులంతా కూడా డిసెంబర్ 5 వరకు కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు. డిసెంబర్ 5 తర్వాత కుంభరాశి నుంచి రాహువు మకర రాశిలోనికి తిరోగమనం పొందుతాడు. అలాగే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు డిసెంబర్ 5 తర్వాత కర్కాటక రాశిలోనికి వెనుక తిరిగి ప్రయాణం చేస్తాడు. ఈ రకంగా రాహువు కుంభ, మకర రాశిలో ఈ సంవత్సరం అంతా ప్రయాణం చేస్తాడు. కేతువు సింహ, కర్కాటక రాశిలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఇటువంటి పరిస్థితుల్లో 12 రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అని కనుక మనం పరిశీలిస్తే, శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం తెలుగు సంవత్సరంలో ఈ వృషభ రాశి వారి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఎవరి వృషభ రాశి వారు? కృత్తికా నక్షత్రం 2, 3, 4, 3 పాదాల వారు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2, 2 పాదాల వారు, అనగా మొత్తం 9 నక్షత్ర పాదాల వారిని మనము వృషభ రాశి వారు అని పిలుస్తాం. ఈ తెలుగు సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4గా చెప్పడం జరిగింది. మరి శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు జూన్ 1 వరకు ద్వితీయ భావంలో మిథున రాశిలో 100% శుభఫలితాలను అందిస్తున్నాడు. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి, నూతన ఉద్యోగాలు వస్తాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గౌరవం పెరుగుతుంది, మీ ఆలోచనలంతా కూడా సానుకూలమవుతుంది, ఆచరణ సాధ్యమవుతుంది, సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు, విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయాన్ని, గౌరవాన్ని కూడా మీరు అందుకుంటారు. మరి జూన్ 2 తర్వాత గురువు ప్రతికూలంగా సంచరిస్తాడు. అప్పుడు మీరు కొన్ని ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది, గురుబలం లేకపోవడం వల్ల. ఇక భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా లాభంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. శని ఈ పరాభవనామ సంవత్సరంలో మీకు లాభంలో సంచరిస్తున్నాడు కనుక వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పరివార సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. వ్యాపారంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. ఇక దశమ భావంలో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు డిసెంబర్ 5 వరకు. అధికారుల అండదండలు ఉంటుంది, విదేశీ వ్యవహారాలు బాగుంటాయి, నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి, నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. మరి డిసెంబర్ 5 తర్వాత
ఇదే రాహు మీకు భాగ్యంలోనికి మకర రాశిలోనికి రావడం వల్ల మీకు పూర్తిగా వ్యతిరేక ఫలితాలు వస్తాయి. విదేశీ వ్యవహారాలు ఏమన్నా ఉంటే అవి ప్రతికూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల వల్ల నష్టాలు వస్తాయి. నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు మీకు ఇబ్బందిని కలిగిస్తాయి. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో కూడా ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది. ఇక 2026 డిసెంబర్ 5 వరకు కేతువు మీకు ఈ వృషభ రాశి వారికి చతుర్థంలో కాస్త ఇబ్బందిని ఇస్తాడు. కుటుంబపరమైనటువంటి నిరాశను కలిగిస్తాడు. అదే డిసెంబర్ 5 తర్వాత కేతు తృతీయ భావంలో మీకు జనసహకారాన్ని, నిరాడంబరతను, భగవంతుని ఆశీస్సుల్ని అందిస్తాడు. ఇక వృషభ రాశి వారికి జన్మరాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, ధనస్సు, మకర, మీన, మేషరాశుల్లో సంచరించే కాలంలో నూతన లాభాలు, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, ఉన్న వ్యాపారంలో లాభాలు అందుకోవడానికి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, కుటుంబంలో శుభ కార్యక్రమాలు, సృజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొనడం, ఇలాంటి కార్యక్రమాలంతా మీకు అనుకూలంగా 70% శుభఫలితాలని శుక్రుడు మీ జన్మరాశ్యాధిపతి మీకు అందిస్తున్నాడు. ఇక నూతన తెలుగు సంవత్సరంలో చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు కూడా మీకు కొన్ని సందర్భాల్లో అధికారుల అండదండల్ని ఇస్తాడు. తండ్రి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఇక సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు కూడా భూవాహన లాభాలు అందిస్తాడు. పోటీ ప్రపంచంలో విజయాన్ని అందించే వాతావరణం కనిపిస్తుంది. అయితే 2026 మార్చి 19వ తారీఖున గురువారం రోజు ప్రారంభమయ్యేటువంటి ఈ ఉగాది పండుగ తెలుగు పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారు తప్పనిసరిగా జూన్ 2 వరకు కూడా మీరు గురువు ప్రతికూలంగా ఉన్నాడు కనుక సిద్ధి సాయినాథుని దర్శనం, సిద్ధి సాయి జీవిత చరిత్ర, పసుపు వర్ణపు పండ్లను గురువు గారి పాదాల దగ్గర ఉంచడం లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మీరు గురుబలాన్ని పొందగలుగుతారు. అలాగే రాహువు డిసెంబర్ 5 తర్వాత భాగ్యంలోనికి మకర రాశిలోనికి వస్తున్నాడు. నిత్య కనకదుర్గాదేవి పూజ చేయండి. కనకదుర్గాదేవికి నిత్య కుంకుమ పూజ అర్చన చేయండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయండి. మినుములను 3 పిడికిళ్ళు మినుములను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. అలాగే డిసెంబర్ 5 వరకు చతుర్థంలో కేతు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. గరికమాలను గణపతికి సమర్పించండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ వృషభ రాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.